హలో అండి, వెల్కమ్ టు ఐషి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను అనమాట. దానికి నేను ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. 1/2 లీటర్లో కొన్ని పక్కకు ఉంచుకున్నాను అనమాట. మిగతా అన్నీ కూడా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో పాలు వేసేసాను. కొన్ని పాలు గిన్నెలోకి తీసుకొని అందులోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. నేను 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కొంచెం పాలు మరిగిన తర్వాత ఈ మిల్క్ మొత్తం కూడా అందులో వేసేయాలన్నమాట. పాలు కొంచెం వేడయ్యేసరికి నేనైతే ఒక 7 స్పూన్స్ 6 స్పూన్స్ దాకా షుగర్ అయితే తీసుకున్నాను. అంటే మీ టేస్ట్కి తగ్గ మీరు తీసుకోండి. నేనైతే ఒక 6 స్పూన్స్ దాకా షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. అవి తీసుకున్న ఆ షుగర్ కూడా అందులో వేసేసాను. ఆ షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ కూడా అందులో వేసేయాలి. నేను ఇక్కడ విడివిడిగా కలుపుతున్నాను. మీకు కావాలనుకుంటే ఇందులో నేను ఇంకా పౌడర్స్ చూపిస్తాను, అది కూడా ఒకేసారి కలుపుకోవచ్చు అనమాట. అంటే కార్న్ఫ్లోర్ కలిపాం కదా, అదే మిల్క్లో నేను ఇప్పుడు చూపించిపోయే పౌడర్స్ వేసి కలిపినా పర్లేదు, లేకపోతే విడివిడిగా కలుపుకున్నా పర్లేదు. కొంచెం కొంచెం పాలు తీసుకొని ఇక్కడైతే నేను జిఎంఎస్ పౌడర్ ఇంకా సిఎంసి పౌడర్ నేను 2 పౌడర్లు అయితే తీసుకున్నాను అనమాట. నేను తీసుకున్న బ్రాండ్ కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటనేది. జిఎంఎస్ పౌడర్ 2 స్పూన్లు వేసాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వేసేసుకొని 2 కలిపేసుకున్నాను. జిఎంఎస్ పౌడర్ ఏమో 2 స్పూన్స్, అలాగే సిఎంసి పౌడర్ ఓన్లీ 1/2 స్పూన్, 1/4 స్పూన్ సరిపోద్ది, కొంచెం చాలు. ఇవి ఎక్కువ వేసేకండి పౌడర్స్ అనేవి. మనకి ఈ పౌడర్స్ దేనికి యూజ్ అవుతాయంటే ఐస్ క్రీమ్ అనేది మంచి స్మూత్ టెక్స్చర్ రావడానికి అయితే ఈ యూజ్ అవుతాయి అనమాట. సో నేనైతే విడివిడిగా కలుపుకొని వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ విడిగా, అలాగే ఈ పౌడర్స్ విడిగా కలుపుకొని వేసుకున్నాను. మీకు ఓకే అనుకుంటే అన్ని పౌడర్స్ 3 కార్న్ఫ్లోర్ ఇంకా ఈ 2 పౌడర్లు కలిపేసి ఒకేసారి పాల్లో కలిపేసి పాలు మరిగిన తర్వాత ఒకేసారి వేసేసుకోవచ్చు. నేను విడివిడిగా వేసుకున్నాను అనమాట. కొంచెం సేపు మరిగితే మీకు కొంచెం చిక్కగా అయిపోతాయి పాలు అనేవి. అలా అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి. అవి చల్లగా అయిన తర్వాత ఒక మంచి బాక్స్లో వేసేసి మనకి ఒక 3 అవర్స్ దాకా ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ బేస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అంటే ఇది రెడీ అయిందంటే మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది ఫ్రీజ్ చేసేద్దాం మనమైతే. నేనైతే ఒక సూపర్ ఫ్రీజ్లో పెట్టేశాను. నాకైతే 3 అవర్స్ కూడా పట్టలేదు. గట్టిగా కొడితే ఒక 2 అవర్స్లో అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఇది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మంచి కూల్గా బాగుంటుంది అనమాట. బయట నుంచి కొనుక్కున్న వాళ్ళు ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తారు, ఏం వాడతారో మనకు తెలీదు. నేను ఇక్కడ పైన ఎలాంటి కవర్ నా దగ్గర లేక నేను వేయలేదు. ఇంకా తర్వాత అయితే అది కూల్ అయిపోయిన తర్వాత తీసేసింది. ఈ క్రీమ్ అయితే తీసుకున్నాను నేను, ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఇది సగం వేసేయండి, నేను చూపిస్తున్నాను కదా, ఇందులో సగం తీసేసుకోండి. మనకి ఐస్ క్రీమ్ అనేది డబల్ అవుతుంది అనమాట ఈ క్రీమ్ వల్ల. ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ ఉంటే కనుక బీటర్తో బాగా బ్లెండ్ చేసుకోండి, బ్లెండర్తో. నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను, నా దగ్గర అయితే బ్లెండర్ లేదు. సో ఐస్ క్రీమ్ అయితే కొంచెం కరిగిన తర్వాత దాన్ని తీసుకొని మిక్సీలో వేసేసాను. అలాగే ఇందాక ఆల్రెడీ తీసుకున్న క్రీమ్ని కూడా మిక్సీలో వేసేసి 2 కూడా మిక్సీ పట్టేసుకోండి. చాలా క్వాంటిటీ అయితే పెరిగిపోద్ది. మీరు ఇందాక చూసిన దానికి ఇప్పుడు కూడా, నేను ఇందాక చూసినట్టయితే నేను డబ్బాకి 1/2 మాత్రమే వేసాను. నేను షుగర్ టేస్ట్ చేస్తే నాకు షుగర్ అయితే కొంచెం సరిపోలేదనమాట. ఇన్ కేస్ మీరు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా షుగర్ కొంచెం యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేస్తే చూసారా ఎంత ఉబ్బిపోయిందో, అంటే అంత డబల్ అవుతుంది అనమాట. మనకి క్రీమ్ అనేది దీనికోసమే హెల్ప్ అవుతుంది. నేను ఇందాక ఈ డబ్బాకి బాక్స్కి సగమే వచ్చింది ఐస్ క్రీమ్, నాకైతే ఇప్పుడు ఫుల్ అయిపోయింది అనమాట. చూసారా ఎంత డబల్ క్వాంటిటీ అయిందో. ఇంకా బ్లెండర్ ఉంటే ఇంకా నీట్గా చాలా ఎక్కువ వస్తుంది, చాలా నీట్గా వస్తుంది అనమాట. నా దగ్గర నేను ఎలాంటి కలర్స్ వాడట్లేదు, జస్ట్ ఓన్లీ ఎసెన్స్ వాడుతున్నాను. నేనైతే బ్లాక్ కరెంట్ ఎసెన్స్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం. బయటకు వెళ్ళినా కూడా ఇదే ఎక్కువ తింటూ ఉంటాను. అంటే వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు కదా, నేనైతే ఏం కలర్ యాడ్ చేయలేదు, ఎలాంటి టాపింగ్స్ కూడా యాడ్ చేయలేదు, ప్లెయిన్ ఐస్ క్రీమ్ చేశాను. మీరు ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. కలర్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను, పిల్లలు తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కలర్ అయి పెట్టద్దు కదా. సో నేను అందుకే కలర్ యాడ్ చేయకుండా నార్మల్ బ్లాక్ కరెంట్ ఎసెన్స్ ఒక్కటే యాడ్ చేశాను అనమాట. దీన్ని ఫ్రీజ్ చేసుకుంటే మనకి ఇంకా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకెలాంటివి ఏమీ యూజ్ చేయవసరం లేదు. నేను యూజ్ చేసింది ఓన్లీ పాలు, పంచదార, ఇంకా కార్న్ఫ్లోర్, జిఎంఎస్ పౌడర్, ఇంకా సిఎంసి పౌడర్, అలానే ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. దానివల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది మంచి స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. చూసారా ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగా వచ్చిందో, ఎంత స్మూత్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్కి, లక్కీకి కూడా చాలా బాగా నచ్చింది. అసలు బయట తిన్నది కూడా ఇంత టేస్ట్ అనిపించదేమో,
నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే బయట తిన్నా వస్తుంది, కాకపోతే అంత మన చేతులతో తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో మీరు అందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.